ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, టీవీ ద్వారా సత్య అన్వేషణ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరములుగా ఈ కార్యక్రమాన్ని మీ యొక్క ఆదరణతో ముందుకు నడిపిస్తూ మీ యొక్క ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నందుకు మీకు మా కృతజ్ఞతలు. ఈ సత్య అన్వేషణ అనే కార్యక్రమాన్ని కొవ్వూరు మరియు ఆరికిరేవుల క్రీస్తు సంఘం మీకు అందజేస్తుంది. ఈ సమయంలో మన సహోదరులు, దైవజనులు, క్రీస్తు సంఘ సువార్థికులు ఏ విశ్వేశ్వరరావు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులకు సత్య అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మన తండ్రి అయినటువంటి దేవుడు గతించిన కాలమంతా మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ ప్రత్యేకమైనటువంటి సమయం మనకు అనుగ్రహించినందుకు దేవదేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నటువంటి వారు ఆరికిరేవుల కొవ్వూరు క్రీస్తు సంఘ సభ్యులు. వారి దాతృత్వాన్ని హెచ్చించి వారి గుప్పెడు విప్పి ఎక్కువగా ధన సహాయాన్ని చేస్తూ ఈ కార్యక్రమాన్ని మీ మధ్యకు తీసుకుని రావడానికి వారు సహకరిస్తున్నందుకు వారి సహకారాన్ని బట్టి టీవీ ద్వారా వారికి హృదయపూర్వకమైనటువంటి వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం మీద ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి ఆలోచిస్తారని హృదయపూర్వకంగా కోరుతున్నాం. ప్రార్థన తర్వాత ఈ కార్యక్రమంలోనికి మనం తల వచ్చినట్లయితే ప్రార్థన. పరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గతించిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నీ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదములతో మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆహారమును బట్టి, ఆర్థికమును బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదిగో ప్రియ తండ్రి, ఈరోజు మేము మాట్లాడుతున్నటువంటి మాటలు, చదువుతున్నటువంటి వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మాట్లాడుతున్నటువంటి నాకు పెంచినటువంటి మా ప్రియులకు గ్రహింపు శక్తిని, సత్యవాక్యమును గ్రహించగలిగినటువంటి మనసును మీరు మాకు అనుగ్రహిస్తారని ప్రార్థిస్తున్నాను. యుగముల పర్యాంతము మీరే దేవుడై ఉండి ఘనత, మహిమ, ప్రభావం పొందుతున్నందుకు మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి వారు అనేక మంది అనారోగ్యంతో, అస్వస్థతతో లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. అటువంటి వారికి మీరు సహాయం చేయండి. అటువంటి వారిని దీవించండి. అటువంటి వారిని ఆశీర్వదించండి. అటువంటి వారికి మారు మనసులు కలుగు చేస్తారు. సత్యవాక్యములోనికి వారిని రాగలిగినట్టు సహాయం చేస్తారు. మా ప్రియ ప్రభు రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, గతించినటువంటి వారు మనం గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. మనకి సువార్తల్లో ఒక మాట మనకు కనపడుతుంది. ఏంటంటే ధర్మశాస్త్రమునైనను పితరుల వచనములైనను కొట్టివేయవచ్చునని మీరు తలంచవద్దు, వాటిని నెరవేర్చుటకే నేను వచ్చి తిని అని అన్నాడు. ఆయన బ్రతికున్నటువంటి దినాల్లో ఈ మాటను మాట్లాడాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఒక మాట మాట్లాడాడు. ఏమిటనంటే అది లోకరహస్యం. 24వ అధ్యాయం 44వ వచనం అంటాడు, ధర్మశాస్త్రమునైనను పితరుల వచనమునైనను కొట్టివేయవచ్చునని మీరు తలంచవద్దు, వాటిని నెరవేర్చుటకే వచ్చునని నేను మీతో ఉన్నప్పుడు అంటేనే అవి ఇప్పుడు నెరవేరినవి అని అంటారు. నెరవేర్చడానికి వచ్చి తిని అని చెప్పినటువంటి ఆయన నెరవేరినవి అని చెప్పాడు. నెరవేరవలసినవి అనేటువంటి మాట ఎప్పుడు చెప్పాడు అని అంటే ఆయన మరణించక ముందు చెప్పాడు. తిరిగి లేచిన తర్వాత అన్నాడు,
అవి నెరవేరినది అని అంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వారిని విమోచించడానికి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రం ఎప్పుడైతే నెరవేర్చాడో ధర్మశాస్త్ర యుగం అంతమైంది. శిలువలో సమాప్తము అని అంటే ఒక యుగాన్ని సమాప్తం చేశాడు. ఆ యుగంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని, ఆ యుగంలో ఉన్నటువంటి శాపాన్ని, ఆ యుగంలో ఉన్నటువంటి పాపాన్ని, అంతవరకు ఉన్నటువంటి మరణాన్ని తీసివేసి క్రొత్త యుగానికి ప్రారంభికుడయ్యాడు. చూడండి, ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఒక్కొక్క పని ముగిసి వేరొక పని ప్రారంభం. మనం సమీరులు చూసినట్లయితే, హన్న కుమారుడైనటువంటి సమీరులు చూసినట్లయితే, ఆయన చివరి న్యాయాధిపతి మొదటి ప్రవక్త అని మనకి బైబిల్లో తెలుస్తుంది. ఆయన న్యాయాధిపతుల్లో చివరివాడు. అంటే న్యాయాధిపతులు తర్వాత లేరు, ప్రవక్తల్లో మొదటివాడు. ఆయన తర్వాత వచ్చారు ప్రవక్తలందరూ కూడా. యేసుక్రీస్తు వారు కూడా ధర్మశాస్త్ర యుగానికి సమాప్తం చేసి కృపాయుగానికి ప్రారంభకుడయ్యాడు. చూసారా ఎంత గొప్ప విషయమో! ఒక శాపగ్రస్తమైనటువంటి యుగాన్ని ముగింపు చేసి ఒక కృపాయుగాన్ని ప్రారంభించి ఈరోజు మనకిచ్చాడు కృపాయుగాన్ని. అటువంటి శాపగ్రస్తమైనటువంటి యుగంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బలహీనమైన, నిష్ప్రయోజనమైన, విగ్రహారాధన సంబంధమైన కార్యక్రమాల్ని ఈరోజు క్రైస్తవ్యంలోనికి వచ్చింది అని అంటే, ఈ క్రైస్తవులు అనబడినటువంటి వారు ఎంత భ్రష్టత్వంలో ఉన్నారో మీరు ఆలోచించండి. ఈ మాటని నేను ఆలోచించాలి, మీరు ఆలోచించాలి. అలా ఆలోచిస్తేనే విషయం మనకు అర్థమవుతుంది. ఒకే ఒక చోట మనకు విషయాలన్నీ వ్రాయబడలేదు. యెషయా మాట్లాడుతున్నాడు, ఎచ్చట కొంత అచ్చట కొంత దేవుని యొక్క మహాజ్ఞానం రాయబడి ఉన్నది. దేవుని యొక్క జ్ఞానం రాయబడి ఉంది ఎక్కడ? పరిశుద్ధ గ్రంథంలో. దాన్ని మనం వెతకాలి, దానిని మనం చదవాలి. బిలాము అని అంటున్నాడు, మహోన్నతిని విద్య మనకిచ్చాడు. ఆయన యొక్క జ్ఞానం మనకిచ్చాడు. ప్రసంగి గ్రంథం 3:11 మీరు చదివినట్లయితే, దేవుని యొక్క జ్ఞానము నరుని హృదయం మందు ఉంచాడు. అంటే దేవుని యొక్క జ్ఞానం మనకిచ్చాడు, దేవుని యొక్క విద్య మనకిచ్చాడు, దేవుని యొక్క ఆయుష్ మనకిచ్చాడు క్రైస్తవులకి. అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు ఎలాగ ఎరిగి ఉన్నావు? అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు 9వ అంటున్నాడు, చూడండి, మీరు దేవునిని ఎరిగినవారు ఎరిగినవారు. ఎలా ఎరిగాం మనం దేవుని? నక్షత్ర ఆరాధనతో మనం దేవుని ఎరిగమ్మా? లేకపోతే చెట్టు ఆరాధనతో మనం దేవుని ఎరిగమ్మా? లేకపోతే విగ్రహారాధన సంబంధమైనటువంటి ఆరాధనతో మనం దేవుని ఎరిగమ్మా? ఈ మాట మనం ఆలోచించాలి. ధర్మశాస్త్రం దేవుణ్ణి మానవుని వేరు చేసింది. ధర్మశాస్త్రం మాట్లాడితే నువ్వు పాపివి, నువ్వు దోషివి, నువ్వు అపరాధివి అని అంటుంది ధర్మశాస్త్రం. దేవుని కృప, దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని సొత్తు, నువ్వు రాజువు, నువ్వు యాజకుడు, నువ్వు మహిమతో ఉన్నటువంటి వాడు అని దేవుని యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క రక్తం మాట్లాడు. ధర్మశాస్త్రమేమి? నువ్వు పాపివి, నువ్వు శాపగ్రస్తుడివి, నువ్వు మరణంలో ఉన్నావు, నువ్వు చచ్చినవాడువు, నువ్వు కడపటివాడువు, నువ్వు కడ నుండేటువంటి వాడు, ఎలా మాట్లాడేది ధర్మశాస్త్రం? అంటే టోటల్ డిఫరెన్స్ వచ్చిందనమాట యేసుక్రీస్తు వారి శిలువ రక్తము ద్వారా. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడనంటే, మీరు దినములను చూసారా? పోయినటువంటి వారు మనం నేర్చుకున్నాం. మీరు దినములను
మాసములను అంటే నెలలను, తర్వాత ఉత్సవ కాలములను అంటే పండుగలను, సంవత్సరములను ఆచరించుచున్నారు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నాయి ఇవన్నీ. పండుగ నాడు, కొమ్ము ఊదిడి, అమావాస్య నాడు కొమ్ము ఊదిడి అనేటువంటి మాటలు కీర్తనకారుడు మాట్లాడాడు. అమావాస్య ఉంది, గుడారాల పండుగ ఉంది, తర్వాత రొట్టెల పండుగ ఉంది, తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి ఎవరికి? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వారికి. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందో, ధర్మశాస్త్రం ఎత్తివేయబడిందో, ధర్మశాస్త్రం పడగొట్టబడిందో, ఇక అందులో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మార్చేసి తీసివేసిన అటువంటి ఎత్తివేయబడినది, కొట్టివేయబడినది ఇంకా మన మీద ప్రభుత్వం చేసేటట్లు క్రైస్తవ్యం చేస్తుంది అని అంటే, మరి క్రైస్తవుడు అనబడినటువంటి వాడికి తండ్రి అయిన దేవుడు విముఖుడిగా ఉన్నాడా, స్నేహితుడిగా ఉన్నాడా? ఒకసారి మనం ఆలోచించాలి. అంటే క్రైస్తవుడికి ఉత్సవ కాలం లేదంట. ధర్మశాస్త్రం ఉన్నాయి, ఉత్సవ కాలాలు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, అమావాస్య ఉంది, విశ్రాంతి దినం ఉంది, అన్ని దినాలు కూడా పండుగలు ఉన్నాయి. వారికి అన్ని పండుగలే. భారతదేశంలో ఎన్ని వందల పండుగలు ఉన్నాయి చూడండి. ఉన్నది 365 రోజులైతే ఇంచుమించు 300 రోజులు పండుగలే. అన్ని మతాలకి, అన్ని కులాలకి సంబంధించినటువంటి పండుగలు 300 పండుగలు. అందుకే 365 రోజులు క్యాలెండర్లో ఉంటే 200 రోజులే బ్యాంక్ వాళ్ళు, ఈ స్కూల్ వాళ్ళు చేసేటువంటి పనులు. అటు ఇట్లో మనం చూసినట్లయితే మిగిలిన రోజులన్నీ హాలిడేసే, పండుగలే. మాట్లాడితే పండుగ, ఇవాళ అది అంటారు, ఇవాళ ఇది అంటారు. ఈ పండుగల్లో సంతోషించేవాడు, ఆనందించేవాడు, ఎక్కువ ఆనందించి చచ్చేవాడు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నటువంటి మాటలో పౌలు ద్వారా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఏమిటి అని అంటే, పోయినటువంటి వారం మనం పాఠం చివరిలో కొద్దిగా మాట్లాడుకున్నాం. ఏ నక్షత్ర దేవత ఎక్కడ ప్రారంభమైంది, దేవుని యొక్క మందిరమైనటువంటి యెరూషలేముకు ఎవరి ద్వారా వచ్చింది, ఎలా వచ్చింది, ఆ దేవతా స్తంభాలను నిలబెట్టిన వాడెవరు, ఆ దేవతా స్తంభాలను పడగొట్టిన వాడెవరు, ఆ సమయంలో దేవుడు ఇశ్రాయేలీయులకు దూరంగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడా, ఈ మనుషుడు పండగ పేరు చెప్పి సంతోషించి ఆనందించి ఉల్లసిస్తున్నప్పుడు వీరు ఎక్కడ దేవునికి దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా అనేటువంటి మనం ఆలోచించవచ్చు. స్టెఫెను మాట్లాడుతున్నాడు 7వ అధ్యాయంలో. రఫాయను నక్షత్ర దేవతను మోసుకుని పోయి, అదే నక్షత్రము ఇప్పుడు క్రైస్తవులను పరిపాలిస్తుంది. ప్రతి ఇంటి మీద, ప్రతి చర్చ్ బిల్డింగ్ మీద ఉండి. ఎక్కడేమో మాసము లేదు, దినము లేదు, ఉత్సవకాలం లేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంటే, ఈ క్రైస్తవులు ఉత్సవ దినము, ఆనందించవలసిన దినం ఆదివారం విడిచిపెట్టి మిగిలినటువంటి దినాలందు సంతోషించి ఆనందిస్తున్నారు అని అంటే, దేవుడు అటువంటి క్రైస్తవులకి విముఖుడిగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడా గమనించవలసినటువంటి అవసరం ఉంది. మనకి సువార్తల్లో, లోకాలు రాసినటువంటి సువార్తలో మనం పోయినటువంటి వారు మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినటువంటి కాలం చలికాలమా, వేసవికాలమా? మనకి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అధ్యాయంలో కానీ, ఒక వచనంలో కానీ, ఆ వచనంలో ఒక మాట కానీ మనకి ఎంతో విలువైనటువంటి అర్థాలను మనకిస్తాం. మనం చదివాం లోకాలు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయంలో, ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈడ్చుకుని పోయారంట. ఎక్కడికి? ప్రధాన యాజకుని ఇంటికి. ప్రధాన యాజకుడు ఎవరు? కైప. ఆ రోజు, ఆ కాలంలో ముంగిట అంటే ఇంటి ముంగిట, లేకపోతే వీధి ముంగిట. ముంగిట అంటే ఎదురుగా వారు చలిమంట వేసుకున్నారు. మనం చదివాం
వేరే చదవండి. చలిమంట ఎప్పుడు వేసుకుంటారు, ఎవరు కాగుతారు? అది రాత్ర పగలంటే తెల్లవారు. అప్పుడు తెల్లవారుతుంది అంటే మిడ్ నైట్ అన్నమాట. చలి వేసుకున్నారంటే చలికాలం అంత ఎక్కువ ఉందన్నమాట. అంటే యేసుక్రీస్తు వారిని ఈడ్చుకుని పోయి తెల్లవారేటప్పటికి పిలాతు ఇతను సిలువ వేయుడి అనేటువంటి కేకలు, వారి కేకలే నెగ్గిను అని అంటాడు. ಮತ್ತೆ ఇంకా బాగా రాస్తాడు, కేకలేశారంట. ఈ కేకలేసినటువంటి వారు ఎదిగేశారో వాళ్ళకి తెలుసు. నిజానికి ప్రధాన యాజకుడు కైప కొంతమంది కుట్రలు చేశారు. నేను దేవుని కుమారుడిని అని చెప్పాడని, దేవాలయంలో పడగొట్టి 3 దినాల్లో కడతానని, ఈ మాటలను బట్టి వారు తండ్రి అయినటువంటి దేవుని ఎంత ఆసక్తి కలిగి ఈయన మీద నేరారోపణ చేసి సిలువ వేయించారు. కాబట్టి ప్రధాన యాజకులు కైప ఏమన్నారంటే, మేము మీకు సైకిల్ చేస్తాం, సైకిల్ చేసినప్పుడు మీరు అనవలసిన మాట ఏంటంటే సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము. ఎందుకు సిలువ వేయాలి, ఎవరిని వేయాలి అనేటువంటి వారిలో చాలామందికి తెలియలేదు. చూడండి, ఇప్పుడు రాజకీయ నాయకులు స్టేజ్ మీద వారి అధినాయకుడు వచ్చినప్పుడు వాటి ముందు కాషన్స్ వస్తారు వాళ్ళందరికీ. నేను పలానా మాట్లాడినప్పుడు, పలానా సిగ్నల్ ఇచ్చినప్పుడు మీరు జైలు కొట్టాలి, పార్టీకి జై కొట్టాలి, అధినాయకుడికి జై కొట్టాలన్నప్పుడు ఈ ప్రజలందరూ తీసుకుని వెళ్ళినటువంటి వాడు ఏం చేస్తాడంటే జై కొట్టండి అంటే ఇక్కడ అందరూ కూడా ఏర్లేస్తారు, జై కొడతారు. ఎందుకు కొడుతున్నారు వాళ్ళు కొడతారు. కొన్ని సందర్భాల్లో తెలియని ఆరాధన అని అంటారు. ఈ నక్షత్రాన్ని గురించి చాలామందికి తెలియదు. నక్షత్ర ఆరాధన ఎలాగొచ్చింది క్రైస్తవ్యంలోనికి, ఈ విగ్రహారాధన ఎందుకు ఎలాగొచ్చింది క్రైస్తవులకి? ఇది దేశాచారమా, కులాచారమా, మతాచారమా, వ్యక్తి ఆచారమా, కుటుంబాచారమా, మతాచారమా? ఇది ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఏ ఆచారాన్ని బట్టి నువ్వు ఏ పండుగను చేస్తున్నావు, ఏ ఆచారాన్ని బట్టి, ఈ విషయాలు మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క గ్రంథం ప్రతి ఆలోచనకి, ప్రతి మాటకి సమాధానం చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి కాలం ఆ వచనాన్ని బట్టి అది శీతాకాలమే కానీ వేసవికాలం కాదు. కానీ క్రైస్తవులు వేసవికాలంలో 40 days లింట్ అంటున్నారు. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడిన దినం అంటున్నారు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దినం అంటున్నారు. ఏప్రిల్ 4. డిసెంబర్ నెలలో యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి నెలలో యేసుక్రీస్తు వారి జన్మదినోత్సవం అని అంటున్నారు. అంటే ఈ విషయం మీద నాకంటే తెలివైనటువంటి వారు, నాకంటే బాగా చదువుకునేటువంటి వారు ఈ పాఠాన్ని వింటూ ఉండవచ్చు. అయితే మీకు తెలిసినటువంటి ఆ మహాజ్ఞానం మీరు నాకు ఫోన్ ద్వారా తెలియచేసినట్లయితే నేను కూడా దేవుని యొక్క గ్రంథాన్ని వెతుకుతాను, చదువుతాను, తెలుసుకుంటాను. కాబట్టి నేను ఏమి నమ్ముతున్నానంటే ఇది యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి నెల కాదు, సీజన్ కాదు. ఇది యేసుక్రీస్తు వారు చంపబడి, బాధింపబడి, సిలువ వేయబడినటువంటి సీజను, నెల అని నేను నమ్ముతున్నాను. మీ సమాధానం నాకు కావాలి. మీరు మౌనంగా ఉండి నాకు ఏ విషయాన్ని మీరు తెలియచేయకుండా ఉన్నట్లయితే అది మంచిది కాదు, అది దేవునికి ఇష్టం కాదు. నేను ఫ్రీగా డైరెక్ట్గా నేను మీతో మాట్లాడుతున్నాను, విషయాన్ని వివరిస్తున్నాను, వచనాలను చూపిస్తున్నాను. నా సొంత జ్ఞానంతో మాట్లాడడం లేదు, లేకపోతే ఆయన ఎలా రాశాడు, ఈయన ఎలా రాశాడని నేను చెప్పడం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని చదివి డైరెక్ట్గా మీకు నేను బోధిస్తున్నాను. మీరు కూడా రెఫరెన్స్లతో డైరెక్ట్గా నాతో మాట్లాడండి. యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి నెల డిసెంబర్ నెలే అని, యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి తారీఖు 25 అని, మీకు ఎక్కడైనా స్ట్రాంగ్ బైండ్స్ అంటే బలమైనటువంటి ఆధారం బైబిల్లో ఉంటే మీరు నాకు చూపించి నాకు చెప్పండి, నేను కూడా మారుతాను. నేను మారను అంటాను. ఒకప్పుడు నేను మారినటువంటి వాడిని, దేవుని యొక్క వాక్యాన్ని విని మారాను.
ఒకప్పుడు అసత్యంలో ఉన్నటువంటి వాడిని సత్యవాక్యం తెలుసుకుని నేను సత్యంలోనికి వచ్చాను. కాబట్టి ఇది కూడా నేను మారుతాను. అన్ని మారినటువంటి వాడు ఇది నాకు పెద్ద లెక్కే కాదు. ఇది నేను మారుతాను. డిసెంబర్ 25 కరెక్ట్, చలికాలమే కరెక్ట్, యేసుక్రీస్తు వారు జన్మించిన తారీఖు అని నేను మారుతాను. కానీ మీరు వాక్యాన్ని చూపించాలి. వాక్యాధారాన్ని బట్టే నేను మారుతాను. మీ సొంత మాటలో మీ సొంత జ్ఞానం అక్కడెక్కడ నేర్చుకొచ్చి నా దగ్గర చెప్పండి. నేను వాక్యాన్ని చూపిస్తున్నాను మీకు. నేను లోక రాసినటువంటి సువార్త 22 అధ్యాయంలో 55వ వచనంలో వారు చలి కాచుకునిచుండగా మంట వేసుకుని క్లియర్గా ఉంది అక్కడ. అంటే మంటగా వేసుకొని చలి కాచుకుంటున్నటువంటి సీజన్ ఏ సీజన్ అయి ఉంటుంది. ఆ సీజన్లో వారు ఏం చేశారు అంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినటువంటి కాలం చలికాలం అని నాకు అర్థమైంది. అక్కడ యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి కాలం ఆ దినములలో పశువుల కాపర్లు పొలముల తమ మందను కాచుకునిచుండగా అని ఉంది. కాబట్టి 2వ అధ్యాయంలో అది వేసవకాలం అని నేను నమ్ముతాను. మరి చలికాలం మందను కాచుకోవడానికి వారు వేసవకాలమే ఆడతారు. చలికాలం పాలస్తీనా దేశంలో ఎవరో గొర్రెల్ని తీసుకుని బయటకు వెళ్ళరు. కాబట్టి పాలస్తీనాలో ఉన్నటువంటి కాలం, పాలస్తీనాలో ఉన్నటువంటి ఆ సమయం, పాలస్తీనా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సీజను ఏంటో మీకు తెలిసినట్లయితే దయచేసి నాకు కూడా తెలియచేయండి. అయితే ఇజ్రాయిల్ కంట్రీకి అంటే యెరూషలేంకి భారతదేశానికి ఎన్ని గంటల ప్రయాణం, ఎంత దూరం, సీజన్స్ ఏంటి, అది కూడా మీరు తెలుసుకోవాలి. ఇంత గొప్ప ఆధారాలతో కూడినటువంటి వాక్యం మాత్రం మాట్లాడుతుంది. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను మీరు ఇంకా ఆచరిస్తున్నారేంటి? మీరు క్రైస్తవులు ఎక్కడ వచ్చి పౌలు అడుగుతున్నాడు, ప్రశ్నలు వేస్తున్నాడు. ఒకప్పుడు మనం ఆచరించాం, ఉత్సవ కాలాలను ఆచరించాం, దినములను ఆచరించాం, పండగలను ఆచరించాం. ఇంకా వాటితో మనకు సంబంధం లేదు. క్రైస్తవుడికి సంతోషించవలసిన దినం, ఆనందించవలసిన దినం, మహాపండుగ దినం ఒక్క ఆదివారం మాత్రమే, ఒక్క పునరుత్థాన దినం మాత్రమే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన గొప్ప దినము ఆదివారం. మనకు మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆదివారం విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారం తెల్లవారి అని మాట అంటారు. విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం. ఆదివారం ఎప్పుడు? మొదటి దినం. ఇప్పుడు పాత నిబంధనలో 8వ దినం క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మొదటి దినమైంది. సరే మరి మీరు లేవీకాండం చదవండి, ద్వితీయోపదేశకాండం చదవండి, సంఖ్యాకాండం చదవండి. పాత నిబంధనలో 8వ దినం క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మొదటి దినమైంది. అందుకనే క్రొత్త నిబంధనలో ఇంగ్లీష్లో ద ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అని ఉంటారు. అంటే వారానికి మొదటి దినమైంది. పాత నిబంధనలో వారంలో 8వ దినమైంది. యేసుక్రీస్తు వారు తిరిగి లేచుట ద్వారా, యేసుక్రీస్తు వారు నూతన నిత్య జీవాన్ని ఇవ్వడం ద్వారా మారింది కాలం. కాబట్టి ఇప్పుడు మనకి పండగతో పని లేదంట, ఉత్సవ కాలంతో పని లేదంట. దేన్ని ఇంకా మాట్లాడుతున్నారో చూడండి. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. అంటే వ్యర్థమైపోద్దేమో నిత్యజీవం, వ్యర్థమైపోద్దేమో క్రైస్తవ్యం, వ్యర్థమైపోద్దేమో భక్తి, వ్యర్థమైపోద్దేమో సంఘం, వ్యర్థమైపోద్దేమో జీవితం అని నేను భయపడుతున్నాను అంటాడు అపోస్తలుడు పౌలు. మీరు చూడండి, యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి కాలంలో అపోస్తలులు ఉన్నారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అపోస్తలులందరూ కూడా చాలా కాలం బ్రతికారు. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారో, ఎలా పుట్టారో, ఎవరికి పుట్టారో, ఎప్పుడు పుట్టారో ఆయన తెలుసు. ఆ కాలంలో పుట్టినరోజులు కూడా చేసుకునేవారు. హేరోదు అనేటువంటి రాజు పుట్టినరోజు ఒక రోజు చేసుకున్నాడు. పుట్టినరోజు వేడుక
పుట్టినరోజు వేడుకలు. కానీ అపోస్తలులు ఉన్నారే ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వారు పుట్టినరోజు అని చేసుకోలేదు, వాళ్ళు చేయలేదు. చేసినట్లయితే లోకారాధ్యుడు, మత్తయి మార్కు రాధ్యుడు, యోహాను తన ప్రియమైన శిష్యుడు కూడా రాధ్యుడు ఏ రోజు ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి రోజు అని మెన్షన్ చేశారు. ఆ గలిలయ ప్రాంతంలో, సమరయ ప్రాంతంలో, యెరూషలేములో ఆ పాయింట్ రీచ్ చేద్దరు వారు, కానీ అది చేయలేదు. కానీ దేన్ని మెన్షన్ చేశారంటే ఆయన తిరిగి లేచినటువంటి దినం గొప్పది. అందుకనే జ్ఞాని సొలొమోను అంటాడు, బహుశా ఏమంటాడంటే ఒకని జన్మదినమ కంటే మరణదినమే మేలు. అంటే యేసుక్రీస్తు వారు జన్మించాడు, మరణించి తిరిగి లేవలేకపోయినట్లయితే ఆ జన్మకి అర్థం లేదు, ఆ జన్మకి విలువ లేదు. యేసుక్రీస్తు వారు జన్మించి భూమి మీద జీవించి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని ఆ జన్మదినం కంటే ఈ మరణదినం గొప్పది. అందుకనే ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడుకొని ఉన్నప్పుడు మీరు అపోస్తలుల కార్యం మీరు చదివినట్లయితే ఎక్కువ వివరణ ఉన్నాయి. అందులో సంఘాలు ఎప్పుడు కూడుకున్నాయి, ఎక్కడ కూడుకున్నాయి, ఎలా కూడుకున్నాయి, ఏ స్థలంలో కూడుకున్నాయి, ఎలాగో ఆరాధించారు, ఎలాగో ఎక్కడ కానుకలు ఇచ్చారు, ఎక్కడ స్తుతిగీతాలు పాడారు, ఎక్కడ వాక్య బోధన జరిగిందో మనకి విషయాలు ఎక్కువగా రాయబడ్డాయి పత్రికల్లో కానీ కార్యముల గ్రంథంలో కానీ. అయితే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏమిటి అని అంటే ఈ పండుగలు క్రైస్తవులు కానిటువంటి వారికి ఎన్ని పండుగలు అయితే ఉన్నాయో క్రైస్తవులు అయినటువంటి వారు, క్రైస్తవులు అనబడినటువంటి వారికి కూడా అన్ని పండుగలు. ఇటువంటి వాటిని పరిశుద్ధాత్ముడు అపోస్తలుడు పౌలు ద్వారా ఖండిస్తున్నారు. ఒకవేళ ఎంత ఎక్కువగా నేను మాట్లాడి నేను కూడా ఆ పండగల్లో షేర్ అయినట్లయితే, ఆ పండగల్లో పాలిభాగస్తునైనట్లయితే, ఆ పండగలు నేను చేస్తున్నట్లయితే నాకు కూడా విముఖుడే దేవుడు, ఇంకా అందులో అనుమానమేం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం మార్చలేం, మనం తీసివేయలేం. అది నరునికి అధికారం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మార్చే అధికారం ఏ నరునికి లేదు. కాబట్టి నాకు అసలు లేదు. విషయాలు మనం గమనించవలసినటువంటి అవసరం మనకి చాలా మనకు కనపడుతుంది. 5వ అధ్యాయం మనం చూసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రికలోనే ఒక మాటని మనం చదువుతాం. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడి వారు ఎవరో. ఏ రోజు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పండుగలలో కొన్ని పండుగలు క్రైస్తవ్యంలోకి వచ్చింది. సమాధుల పండుగ వచ్చింది, ఈ నక్షత్ర దేవత పండుగ వచ్చింది, తర్వాత కొన్ని పండుగలు మనకు తెలియకుండానే ఇందులోకి వచ్చింది క్రైస్తవ్యంలో. అటువంటి పండుగలు చేస్తూ నీతిమంతులమని అనుకుంటున్నారంట. నీతిమంతులము, భక్తి పరులము అని అనుకుంటున్నారంట. ఇక్కడ ఏమన్నారంటే ధర్మశాస్త్ర మూలముగా ఎవరు నీతిమంతులని తీర్చబడి వారు ఎవరో వారు క్రీస్తులో నుండి, క్రొత్త నిబంధనలో నుండి, క్రీస్తు రక్తములో నుండి, క్రీస్తు సంఘములో నుండి బొత్తుగా వేరు చేయబడి ఉన్నారంట. అంటే ఈరోజు వేరు చేయబడినటువంటి వారిలో ఉన్నామా, క్రీస్తును హత్తుకున్నటువంటి వారిలో ఉన్నామా? ఇది ప్రశ్న. నాకు ప్రశ్నే, మీకు కూడా ప్రశ్నే. ఒక స్వార్థికుడికి ప్రశ్నే, సంఘ సభ్యుడికి ప్రశ్నే. కాబట్టి ఈ ప్రశ్నకి మనమే సమాధానం చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం క్రీస్తుకు దూరంగా పోతాం. ఇటువంటి హేయమైనటువంటి, అసహ్యమైనటువంటి, దేవునికి విరోధమైనటువంటి పండుగల యందు ఉత్సాహించి ఉల్లసించి దేవుడు మనకి విముఖుడవుతున్నాడని స్టెఫెన్ చెప్పినటువంటి మాటని
జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇటువంటి వాటికి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను కూడా ప్రయత్నంలోనే ఉన్నాను. ప్రయత్నం చేద్దాం, మన అందరం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు విముఖుడై ఉండకూడదు. దేవుడు మనకి తండ్రి అయిన దేవుడు మనకి రక్షకుడు, విమోచకుడు. ఆయన కుమారుని ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు విమోచనిచ్చాడు, నిత్యరాజ్యాన్ని ఇచ్చాడు, నిత్యరక్షణ ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. దీనంతటికీ 2వ అధ్యాయం 7వ వచనం కొలస్సీలకు రాసిన ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో అద్భుతమైనటువంటి మాట. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ మాటను కంఠస్థం చేయండి, అనేకులకు తెలియచేయండి, క్రైస్తవులకు తెలియచేయండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడైతే కూర్చొని ఉన్నాడో సంఘాన్ని కూడా అక్కడే కూర్చోబెడుతున్నాడు. నిన్ను నన్ను కూడా అక్కడే కూర్చోబెడుతున్నాడంట. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు అని అంటే పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. ఈరోజు సంఘం కూడా తండ్రి కుడి పార్శ్వన ఉంటుంది. తండ్రి కుడి పార్శ్వమున ఉండేటువంటి సంఘంలో నువ్వు సభ్యుడివా? సంఘం యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉండేటువంటి సంఘంలో నువ్వు బాప్తిసం పొందావా? యేసుక్రీస్తు వారు ఉండేటువంటి స్థలము దేవుని కుడి పార్శ్వంలో ఉండడానికి నీకు ఇష్టమేనా? నువ్వు సత్యవాక్యంలోనికి వస్తావా? సత్య సంఘంలోనికి వస్తావా? సత్యవాక్యంలోనికి వస్తావా? నువ్వు ఆలోచించి ప్రశ్నలు వేసుకుని మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే సహోదరులారా మీ ఫోన్ల ద్వారా నన్ను అడగండి. సత్యవాక్యాన్ని తెలుసుకోండి, సత్యవాక్యంలోనికి రండి. క్రీస్తు సంఘమే తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో ఉంటుందని క్రొత్త నిబంధన మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇటువంటి పండుగలకు, అమావాస్యలకు, ఉత్సవ కాలాలకి మనం దూరంగా ఉండాలి. ఈ నక్షత్ర ఆరాధన, ఈ స్టార్ వర్షిప్ మంద కాదు, అది రఫాయన్ దేవత యొక్క ఆరాధనని మనకి క్రొత్త నిబంధనలో ఉంది. రఫా అంటే నీచమైనటువంటి దేవత యొక్క ఆరాధన నక్షత్రం. అటువంటి నక్షత్రం నీ ఇంట్లో ఉందా? నీ ఇంటి మీద ఉందా? నువ్వు ఆరాధించే చర్చ్ బిల్డింగ్ మీద ఉందా? నువ్వు ఆలోచించి ప్రశ్న వేసుకుని దాన్ని విసర్జించినట్లయితే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. లేకపోతే దేవుడు నీకు విముఖుడు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తాడు. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరి యొక్క పాఠం మీద మనం కలుసుకుందారే. ఈ పాఠాల మీద మీ ఆలోచన, మీ జ్ఞానాన్ని నాతో పంచుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండను కాక. దేవుని చిత్తమైతే 2024వ సంవత్సరంలో మనందరం కూడా సంతోషంతో, ఆయుష్తో, ఆరోగ్యంతో, ఆనందంతో, సంతోషంతో, కుటుంబాలతో 2024 అనేటువంటి దయాకిరీటాన్ని పొందడానికి మనం వెళదారి. దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు విన్నటువంటి ఒక వాక్యం బట్టి వందనములు. మీరు విన్న వాక్యంలో ఎటువంటి సందేహాలు ఉండేలా మాకు తెలియచేయండి. మా చిరునామా క్రీస్తు సంఘం, బాబూజీ నగర్, కోవూర్. సెల్ నంబర్ 9440113527. దేవుని చిత్తమైతే తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మనం తిరిగి కలుసుకుందాం. అంతవరకు వందనం.